మా చిన్నప్పుడు మా నాన్నమ్మ, తాత, పక్కింటి తాత, అవ్వ ఇలా పెద్దవాళ్ళు చుట్టుపక్కల పిల్లలందరినీ పోగేసి కథలు చెప్పేవారు. సంధ్యావేళ దాటిందంటే చాలు కథల కోసం ఎదురు చూసేవాళ్ళం. వాళ్ళు చెప్పే కథలు వింటుంటే అక్కడ నుండి కదలబుద్ధి అయ్యేది కాదు. కథలు చాలా అద్భుతంగా ఉండేవి. మీ ఊహకందని అటువంటి అద్భుతమైన కథనే ఈ మహిమగల విసుర్రాయి కథ. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఆనందాన్ని కమెంట్స్ రూపంలో మాతో పంచుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చాలా కాలం క్రితం ఒక పట్టణంలో ఒక ధనవంతుడు ఉంటుండే. అతనికి జంతువులు, పక్షులు అంటే చాలా ఇష్టం. ఆయననేమో వ్యాపారం చేస్తుండే. ఆయన దగ్గర ఒక గుర్రం, ఒక కుక్క, పిల్లి, కోడిపుంజు, కోడిపెట్ట ఉంటుండే. అవంటే ఆ ధనవంతునికి చాలా ఇష్టం. ఎప్పుడు వాటిని నిమురుకుంటా, మేతేసుకుంటా, వాటిని బుజ్జగించుకుంటా, పని చేయించుకుంటూ ఉంటుండే. అసలు వాటి మీద కోపమే రాకుండా ఆయనకు. వాటికి మంచి మంచి ఆహారం తెచ్చి పెడుతుండే. ఆయన చాలా చాలా ఇష్టంగా చూసుకుంటుండే. ఒకసారి ఏమైందంటే అనుకోకుండా ఎందుకో ఏమో ఆయన వ్యాపారం మొత్తం నష్టం వచ్చింది. ఉన్నట్టుండి ఒక్కసారి బీదోడు అయిపోయేటప్పటికీ మస్తు బాధపడుతున్నాడు ఆయన. బీదోడు అయితే మాత్రమేంది, ఆయనకు జంతువుల మీద, పక్షుల మీద ఉన్న ప్రేమ ఏమన్నా చేస్తుందా ఏంది? ఆ జంతువులు, ఆ పక్షులను ప్రేమగా చూసుకుంటుండే. కానీ ఇంకేమైంది, ఇంకా ఆయనకు పాపం తిండి తినడమే కష్టమైపోయింది. ఆయనకే తింటందుకు సరిగ్గా లేదు, ఇంకా ఈ పక్షులకు, జంతువులకు ఏం పెడతాడు? పాపం ఎంతో బాధపడుతున్నాడు. ఇంకా ఆయన ఒకరోజు గుర్రాన్ని, కుక్కను, పిల్లిని, కోడిపుంజును, కోడిపెట్టను అన్నిట్లని పిలిచిండ్రు. పిలిచి కండ్లల్లో నీళ్ళు నింపుకొని బాధపడుకుంటూ ఇట్లా అన్నాడు, ప్రియమైన నేస్తాలారా, మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటా ఎప్పటికీ నా దగ్గరనే పెట్టుకుందాం అనుకున్నా. కానీ తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలిసిందని నేను మీకు తిండి పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. మీరు ఆకలితో అలమటిస్తుంటే నేను చూడలేను. మిమ్మల్ని చక్కగా చూసుకుంటూ తిండి పెట్టే వేరొక ఇల్లు చూసుకోండి అనుకుంటా బాధపడుకుంటా చెప్పిండు ఆ ధనవంతుడు. కొక్కరకో కొక్కరకో, మేము వెళ్ళిపోము, మిమ్మల్ని విడిచిపెట్టలేము అంటూ కోడిపుంజు, పెట్ట కొక్కిరించాయి. మ్యావ్ మ్యావ్ మ్యావ్, నేను ఎవరి కళ్ళ దగ్గర ఇలా ఆడుకోగలను, నేను వెళ్ళను అని పిల్లి బాధపడుతూ చెప్పింది. ఉఫ్, కొయ్ 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 కొయ్, బౌ బౌ బౌ, కొయ్ 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 అంటూ వేరొక ఇంటికి కాపలా కాయాలా, నేను మీతోనే ఉంటాను, వెళ్ళను అన్నది కుక్క. అరే అరే అరే, హుమ్ హుమ్ హుమ్, ఇక నా మీద ఎవరు స్వారీ చేస్తారు అంటూ గుర్రం. ఇలా అన్నీ బాధపడుతూ తమ యజమానిని వదిలిపోవడానికి ఇష్టం లేకపోయినా ఇంకా తప్పదు, వెళ్ళిపోక తప్పదని భావించాయి. ఎంతో మంచి యజమాని మీరు, మళ్ళీ మీలాంటి యజమాని మాకు దొరకడు కదా అని విలపిస్తూ, మీరు ఎప్పుడు మంచిగానే ఉండాలి, మా దయగల దొర, ఇంకా సెలవు, మేము వెళ్ళిపోతున్నాం. జంతువులను ప్రేమగా చూసే మహానుభావుడు ఎక్కడో ఉండకపోడు, మేము అతన్ని ఆశ్రయించి సేవ చేసుకుంటాం అంటూ ఆ ఇంటిని వదిలి నడక సాగించాయి. అవి అలా నడిచి 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 ఒక రైతింటికి వెళ్ళినాయి. దయ ఉంచి మమ్మల్ని ఉద్యోగంలో పెట్టుకోండి, నేను రోజు మిమ్మల్ని నిద్రలేపుతా అని పుంజు, నేను రోజు ఒక గుడ్డుని ఇస్తా అని పెట్ట, నేను ఇంటిని కాపలా కాస్తా అని కుక్క, ఇంకా నేను మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకుపోతా, మీ పొలం పని కూడా చేస్తా అని గుర్రం తాము అతనికి ఏ విధంగా పనికొస్తాయో చెప్పినాయి. నా దగ్గర ఇప్పటికే చాలా జంతువులు, పక్షులున్నాయి, మీకు పని ఇవ్వలేకపోతున్నందుకు బాధపడుతున్నాను అని ఆ రైతు అన్నాడు. ఇట్లనే ఈ 5 దోస్తులు అనేక ఇండ్ల దగ్గరికి పోయినాయి. పోయి అందరిని అడిగినాయి. కానీ పాపం అందరూ ఒకటే జవాబు, మేము పని ఇవ్వలేకపోతున్నాం అంటూ. పాపం ఈ అనాథ జీవాలు కాళ్ళేడ్చుకుంటా ఎక్కడన్నా ఉండేటందుకు జాగా దొరుకుతుందో ఏమో, అయితే దొరికితే బాగుండు అని వెతుక్కుంటూ వెళ్తున్నాయి. ఎవరు మనకు సాయపడేటట్టు లేరు, చాలా నీరసంగా ఉంది, కొక్కరక కొక్కరక అనుకుంటూ
పుంజు పెట్ట కొక్కిరించినాయి. నేనేమీ అలసిపోలేదు, వచ్చి నా వీపు మీద కూర్చోండి అంది గుర్రం. ఇంకా కొంత దూరం అవి అట్లనే నడుచుకుంటూ పోయినాయి. కొంత దూరం పోగానే మ్యావ్ మ్యావ్, పొద్దుటి నుంచి ఒక్క చేప ముక్కనన్న తినలే, ఇట్లనే నడుస్తే కడుపు మాడి ఎండి సస్తా నేను అన్నది పిల్లి. నువ్వు కూడా నా వీపు మీదకి ఎక్కు అన్నది గుర్రం పిల్లితో. గుర్రం మీదికి దుంకింది పిల్లి. ఇక్కడ జనం అంతా స్వార్థపరులాగున్నారు, నేను కూడా నడిచి నడిచి నీరసించిపోయినా అని కుక్క కూడా గుర్రం మీదకెక్కి కూర్చుంది. హరెన్ 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 హరెన్. ఉత్సాహం తెచ్చుకోండి నేస్తాలు, విచారపడకండి, మన దేశంలోని అందమైన ప్రదేశాలు చూస్తున్నాం అనుకోండి అని హ్రీంకరించింది గుర్రం. అందరూ నా వీపు మీద కూర్చోండి, నా స్నేహితులకు సాయపడగలుగుతున్నందుకు చాలా సంతోషం అవుతుంది, మనకు మళ్ళా మంచి రోజులు వస్తాయి, కిసుంటప్పుడే ధైర్యంగా ఉండాలి అని అవి మాట్లాడుకుంటా మెల్లగా పోతున్నాయి. ఇంతలోనే సాయంత్రం అయింది. అవన్నీ అడవితో వెంట పోతున్నాయి. చూస్తూ ఉన్న ఏడన ఉండేటందుకు జాగుందా అనుకుంటా. అక్కడ ఒక కుటీరం కనబడ్డది. దాన్ని చూడంగానే అవన్నీ ఆశతోని అనుకున్నాయి కదా, ఈ రాత్రికి ఈడుంటామని అడుగుదాం, ఒప్పుకుంటుండొచ్చు అని కొక్కిరించింది పుంజు. ఏమండి, లోపల ఎవరున్నారు అని బిగ్గరగా పిలిచినాయి. సప్పుడు లేదు. నెట్టి చూసినాయి. లోపలంతా ఖాళీ. ఇక్కడ తిండేం లేదు. దీనంగా మొరిగింది కుక్క. కానీ మనం ఏదో ఒక గదిలో ఈ రాత్రికి పడుకోవచ్చు కదా ఫిక్కర్ లేకుండా అని మిగతా నేస్తాలన్నాయి. అన్నీ కలిసి ఒక గదిలో పండుకున్నాయి. అలసిపోయినాయో ఏమో తొందరగానే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినాయి. అవన్నీ మంచి నిద్రలున్నాయి. చూస్తే అర్ధరాత్రి పక్క గదిలోంచి బొంగురు బొంగురు గొంతులు, కర్ణ కఠోరమైన మాటలతోనే అంత రణగొణత్వని వినిపించింది. ఉలిక్కిపడి జంతువులన్నీ లేచినాయి. తలుపు సందుల నుంచి చూస్తున్నాయి. ఏం కనపడుతుందనుకున్నారు? భీకరాకారులైన రాక్షసులు. ఎర్రగా, నల్లగా, పచ్చగా, నీలంగా మెరుస్తున్న కళ్ళతోని, మెలుకలు తిరిగిన తోకలతోని ఉన్నోళ్ళు సంచులలో తెచ్చిన ధనరాశిని, విలువైన రత్నాలను నేల మీద గుమ్మరిస్తుండ్రు. నేల మీద గుమ్మరించుకుంటూ కీస్ కీస్మని అరుస్తుండ్రు. నాకు ఆకలిగా ఉంది, ఇంకందరం కూర్చొని భోజనం చేద్దాం, జల్దీ రండి అని అరిచాడో వికృతాకారుడైన రాక్షసుడు. మహిమగల ఈశ్వరరాయని తీసుకురండి అన్నాడు ఇంకో భయంకరాకారుడు. మరో రాక్షసుడు అల్మరా తెరిచి వెండితో చేసిన ఇసుర్రాయిని తెచ్చిండు. ఇంకా ఈ నేస్తాలన్నీ ఆ తలుపు సందుల నుంచి చూసుకుంటా ఈ ఇసుర్రాయితో ఏం చేస్తారు వీళ్ళు అనుకుంటా గుసగుసలాడినాయి జంతువులన్నీ. ఒక రాక్షసుడు దాన్ని నేల మీద పెట్టి కుడివైపు తిప్పుతున్నాడు. దాన్ని అట్లా తిప్పుకుంటా చేపల పులుసు బయటకురా, చేపల పులుసు బయటకురా అని అరిచాడు. ఎంత విచిత్రం! గుమగుమ వాసనతో నోరురేటట్లు అండ్ల నుంచి చేపల పులుసు బయట చాలా వచ్చింది. వాళ్ళకి కావలసిన దానికంటే ఎక్కువ వచ్చింది. ఈ సుర్రాయిని మళ్ళా కుడిదిక్కు తిప్పుకుంటా వేడివేడి అన్నం, వరి అన్నం బయటకురా, వేడివేడి అన్నం బయటకురా, వరి అన్నం బయటకురా అని ఆజ్ఞాపించాడు. వేడివేడి అన్నం పొగలు కక్కుకుంటా బయటకు వచ్చింది. రొయ్యల వేపుడు, పీతల వేపుడు బయటకు రా అనుకుంటా మరో భయంకరాకారుడు అర్చిండు. ఇట్లనే శనగల గుడాలు, తాగనికి నీళ్లు, జ్యూసులు, పాలు, పెరుగు అన్నింటిని విసురాయిని అడిగి తీసుకున్నారు వాళ్ళు. అందరు కడుపు నిండా తిన్నాక ఇంకా చాలు అనుకుంటా ఇసుర్రాయిని ఎడం వైపు తిప్పిండు ఆ రాక్షసుడు. అది ఆగిపోయింది. ఇదంతా చూస్తున్న జంతువులు, కోళ్ళు మనం కూడా ఇంత తిండి తింటే బాగుండు అని మనసులో అనుకున్నాయి. ఆ ఆహార పదార్థాలను చూస్తుంటే వాటికి మస్తు నోరూరింది. బాగా పొట్టవలగా తిన్న రాక్షసులు నిద్రలోకి జారుకొని గుర్రు గుర్రుమని గురకబెడుతుండ్రు. గుర్రానికి ఒక తెలివైన ఉపాయం తట్టింది. అది తన సావాసగాళ్ల చెవులల్లా గుసగుసగా చెప్పింది. మనం రాక్షసులను భయపెట్టి పారిపోయేలా చేద్దాం. తర్వాత ధనరాశిని, మహిమగల ఈశ్వరరాయిని చేజికించుకుందాం. కుక్క, నువ్వు నా మీదకి ఎక్కు. పిల్లి, నువ్వు కుక్క మీదకి కూర్చో. కోడిపుంజు, నువ్వు పిల్లి మీదకి ఎక్కు. పెట్ట, నువ్వు పుంజు మీదకి ఎక్కి నిలబడు, సరేనా అన్నది.
గుర్రం వాళ్ళతో, ఇదిగో ఇప్పుడు మనము నేను చెప్పినట్టు చెయ్యాలి, సరేనా? ఇప్పుడు మనం రాక్షసుల గదిలోకి ప్రవేశించి కొక్కిరిస్తూ, కావు కావుమంటూ, మ్యావు మ్యావమంటూ, మోరుగుతూ, సకిలిస్తూ నానా బీభత్సంగా వికృతంగా శబ్దాలు చేద్దాం. త్వరగా 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 అన్నది గుర్రం. కొక్కరక కొక్కొక్క కొక్కరక మ్యావ్ 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 మ్యావ్. ఉఫ్ ఉఫ్ ఉఫ్. బౌ 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 బౌ. హరేన్ హరేన్ హరేన్. బుర్ బుర్ బుర్. ఇలా జంతువులన్నీ రకరకాల శబ్దాలతో భయంకరంగా అరవడం మొదలుపెట్టినాయి. జంతువులు, పక్షులు ఇలా రాక్షసుల గదిలోకి ప్రవేశించగానే పరమ భయంకరమైన వికృతమైన వింత శబ్దాలు విని చెవులు పగిలేటట్లు ఆ చప్పుడు వినడంతో రాక్షసుల గుండెలు అదిరినాయి. భయంతో వణుక్కుంటా లాగులు తడిపేసుకున్నారు. అమ్మో అమ్మో, విచిత్రమైన మృగం, అమానుష మృగం, అమానుష మృగం, ఇది మనల్ని మింగేస్తుంది, రండి 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 అని భయంతో అరుచుకుంటా కుటీరం వదిలి ఉరుక్కుంటా పెద్ద పెద్దగా విలువైన సంపదను ఇసురాయిని వదిలిపెట్టి బతుకు జీవుడా అనుకుంటా పారిపోయినారు. గుర్రం తన దోస్తులందరినీ పిలిచింది. ఇవన్నీ తీసుకుపోయి మన యజమానికి ఇచ్చి ఎన్నో ఏండ్లు మనల్ని పోషించినందుకు మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం, సరేనా? రండి రండి అని అన్నది. జంతువులన్నీ ఆనందంతో సరే అంటే సరే అన్నది. ఆ విధంగా అవి మహిమగల విసుర్రాయిని, ధనరాశిని తమ పాత ఇంటికి తీసుకుపోయినాయి. ఆహా, నా ప్రియమైన ప్రాణప్రదమైన నేస్తాల్లారా, స్వాగతం సుస్వాగతం అంటూ మళ్ళీ వాటిని చూసినందుకు ఆనంద బాష్పాలు రాల్చాడు ఆ ధనవంతుడు. వాటన్నింటిని ప్రేమగా నిమిరిండు. దగ్గరికి తీసుకొని వాటిని చేత్తో రాస్తూ తన ఆనందాన్ని తెలిపిండు. కానీ వెంటనే విచారవదనంతో, నా పరిస్థితిలో మార్పేమీ లేదు, ఇప్పటికీ నేను మీకు తిండి పెట్టే స్థితిలో లేను అన్నాడు విచారంగా. ఓహో, దయగల స్వామి, మీరేం విచారించకండి. ఎంతో కాలం మీరు మమ్ములను పోషించిండ్రు, ఇప్పటి నుంచి మేమే మిమ్మల్ని పోషిస్తాం అనుకుంటా తమ సంచుల్లో తెచ్చిన ధనరాశిని, విలువైన మణులను, మహిమగల విసుర్రాయిని తమ యజమానికి కానుకలుగా ఇచ్చినాయి. యజమాని చాలా చాలా సంతోషపడ్డాడు. మహిమగల విసుర్రాయిని ఎట్లు ఉపయోగించాలనో యజమానికి చెప్పి ఆయనను సగౌరవంగా కూర్చోబెట్టి విందు భోజనానికి కూర్చున్నాయి జంతువులు, పక్షులు అన్నీ కలిసి. విసుర్రాయి ప్రసాదించిన రుచికరమైన వంటకాలతోని ఆ యజమాని, అతని నేస్తాలు కడుపు నిండా తిన్నాయి. యజమాని మళ్ళీ ధనవంతుడైపోయిండు. ఇంకా ఇవెప్పుడు కూడా ఆకలికి బాధపడాల్సిన అవసరమే రాలేదు. ఈ 5 నేస్తాలు యజమానికి సేవ చేసుకుంటా ఆనందంగా ఉన్నాయి. ఇంకేంటి, కథ కంచికి మనం ఇంటికి.